కంటే ఇంత సినిమా ఎక్కడ ఉంటుందా సార్? పాటలు వేసుకుంటా పిలుచుకుంటా అక్షయకండి వేసుకుంటా ఉంటుందా? ఏదన్నా పాట పాడితే ఉంటుంది, లేకపోతే ఏదైనా మంచి ఎంకరేజ్మెంట్ చేస్తే ఉంటుంది, అవునా కదా? సో చాలా వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఇది, చాలా అద్భుతమైన లైఫ్ ఉంటుంది వెబ్సైట్లో. నా పేరు వచ్చేసి జ్యోతి. నేను ఒక ఎంబీఏ స్టూడెంట్గా ఈ బిజినెస్కి పరిచయం అయినా. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఎంబీఏ. ఎందుకు ఈ బిజినెస్ని పట్టుకున్నా నేను అంటే పైసా. చాలా డబ్బులు కావాలి, అందరికీ కావాలి, ప్రతి మనిషికి డబ్బు కావాలి. సో డబ్బు అనేది ఎక్కడుంది అనేది నేను నాతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కానీ, జాబ్ చేసే వాళ్ళని, బిజినెస్ చేసే వాళ్ళని, రకరకాల వృత్తిలో ఉన్న వాళ్ళని అందరినీ నాకున్న నాలెడ్జ్లో నేను అబ్జర్వేషన్ చేసుకుంటే వెస్టేజ్లో డబ్బు ఉందని అర్థమైంది. రూపాయి పెట్టుబడి పెట్టకుండా మనం సంపాదిస్తూ ఎంతో మందికి మనలాంటి స్థాయిని ఇస్తూ మనకన్నా ఇంకా అద్భుతమైన లైఫ్ని ఇవ్వచ్చు అని మీటింగ్ల ద్వారా తెలిసింది నాకు కూడా. నేను ఫస్ట్ ఏం బిలీవ్ చేయలేదు. ఎలాగైనా సరే మీటింగ్కి రావాలి అని చెప్పారు. ప్రొడక్ట్లు చాలా వండర్ఫుల్గా ఉన్నాయి, కంపెనీ ఇండస్ట్రీ కూడా చాలా వండర్ఫుల్గా ఉంది. ఇక్కడ మీకు లైవ్ కార్ల వీడియోలు చూపిస్తారు, ఆ వ్యక్తిని కూడా చూపిస్తారు, ఆ వ్యక్తి మాటలు కూడా చూపిస్తారు, అవునా కాదా? మాకు ఎక్కడో యూట్యూబ్లలో చూపించేది లేదా అవుట్ ఆఫ్ వెళ్ళేది. మేము వీళ్ళందరినీ అక్కడ అవుట్ ఆఫ్ చూసి వెస్టేజ్లో లైఫ్ ఉందని నిలబడ్డాం. సో చాలా వండర్ఫుల్ లైఫ్. జస్ట్ ఒక 2 years అవుతుంది. ఈ 2 yearsలో ఈ లక్ష్యం ఎట్లా సాధ్యమైంది మేడం అంటే, నన్ను తీసుకొచ్చిన అప్లైనర్ని నమ్ముకున్నా, నన్ను నిలబెట్టిన ఎంఎస్ఆర్ గురువు గారిని నమ్ముకున్నాను. సో ఒక 2 years ఈ ఇండస్ట్రీలో నిలబడితే లక్షలు తీసుకున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. సో మనం ఎందుకు తీసుకోవద్దు, అక్కడ వాళ్ళు ఉంటే ఇక్కడ మనం ఎందుకు ఉండొద్దు అన్న ఒక చిన్న కాన్సెప్ట్తోనే నేను నిలబడితే నన్ను చూసి చాలామంది స్టూడెంట్స్ వచ్చినా రాలేదా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కరికి కనెక్ట్ అయ్యి వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా నాకన్నా మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నా. వెళ్తారా? వెళ్ళాలంటే ఏం చేయాలంటే మీటింగ్లోకి రావాలి. మీటింగ్ వస్తూ మీ అప్లైనర్ ఏం చెప్పిండో దాన్ని ఫాలో అవుతూ నీ జీవితానికి ఏదైనా అర్థం దొరుకుతుందా లేదా చూసుకుంటూ టైంపాస్ చేయకుండా, వయసు మళ్ళీ తిరిగి రాదు, వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ వండర్ఫుల్ అవకాశాన్ని మనమందరం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ. నేను ఒక 5 లక్షలు డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. ఒక 15 మందికి 1,00,000 రూపాయలు ఇప్పించాలన్న గోల్తో పనిచేస్తున్నాను నేను. సో ఇద్దరికి 1,00,000 వచ్చింది. అందులో మనీషా మేడం, నేను స్టార్టింగ్లో నా దగ్గర చెక్కు లేనప్పుడు మనీషాని తీసుకొస్తే అక్క నీకే వస్తలేదు, నన్నేం తీసుకోవద్దు అని కొంతమంది నన్ను అన్నారు, ఆమెను అన్నారు. నిన్ను నమ్ముకొని వస్తున్నాక నేను నా జీవితాన్ని ఆగం చేయకు అన్నది. నేను ఆగం చేసిన 78,000 ఇప్పించిన. నాది గారి పవరు వెస్టేజ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. సో ఇలా ప్రతి ఒక్కరికి ఉంది చాలా వండర్ఫుల్ లైఫ్. నా చుట్టాలు, నా బంధువులు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు రాలే. నేను వెస్టేజ్ని నమ్ముకున్నా, వెస్టేజ్లో ఉన్న సిస్టాన్ని నమ్ముకున్నా, అప్లైనర్స్ నమ్ముకున్నా, నేను చేసే కష్టాన్ని నమ్ముకున్నా కాబట్టి నాకు దేవుడు టీం ఎక్కడో ఒక చోటు ఇచ్చిండు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు అందరూ వస్తున్నారు. మీకు కూడా ఎవరు వచ్చినా రాకపోయినా జీవితం ఎవరిది? ఇది అనుకుంటే నిలబడు. వెస్టేజ్లో 100% మంచి లైఫ్ దొరుకుతుంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. మేడం